పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వర్రా రవీంద్రారెడ్డి నుంచి పోలీసులు తప్పుడు వాంగ్మూలం తీసుకున్నారని ఆరోపించారు ఆయన భార్య కళ్యాణి. 3 రోజులు పోలీసులు తన భర్తను చిత్రహింసలు పెట్టారని మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇదే విషయాన్ని మ్యాజిస్ట్రేట్ ముందు కూడా రవీంద్రారెడ్డి చెప్పారన్నారు. తన భర్తకు జరిగిన అన్యాయం ప్రజలందరికీ తెలియాలని మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నానన్నారు. ఉదయ్ భూషణ్ అనే వ్యక్తి తన భర్త పేరుపై 18 ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి తప్పుడు పోస్టులు పెట్టాడని ఆరోపించారు వర్రా రవీంద్రారెడ్డి భార్య కళ్యాణి. నా భర్తను వర్రా రవీంద్రరెడ్డి విషయంలో పోలీసులు చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. నా భర్తను నిన్న 11వ తేదీన పోలీసులు అదుపులోకి తీసుకున్నారని స్వయంగా డీఐజీ గారే తెలిపారు. ఇది పూర్తిగా అబద్ధం. కోర్టు రిమాండ్ రిపోర్ట్లో కూడా డీఐజీ గారు ఇదే చెప్పారు. నా భర్త కర్నూలు జిల్లా పుట్టూరు టోల్ ప్లాజా వద్ద AP 04BK 4055 అనే కారులో వస్తుండగా పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. నవంబర్ 8వ తేదీ అదుపులోకి తీసుకున్నారు. నవంబర్ 12వ తేదీన మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచారు. ఈ 3 రోజులు నా భర్తను చిత్రహింసలు గురి చేశారు. తప్పుడు వాంగ్మూలం తీసుకొని నా భర్తను చాలా చిత్రహింసలు గురి చేసి తప్పుడు వాంగ్మూలం తీసుకొని వాళ్ళకు అనుగుణంగా డీఐజీ గారు వాంగ్మూలం తీసుకున్నారండి. ఇదే విషయాన్ని డిమాండ్ పెట్టే సమయంలో నా భర్త మేజిస్ట్రేట్ గారి ముందు కూడా తెలియజేశారు.